తెలంగాణలో ఓటమి తర్వాత గులాబీ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్లో కారు ఖాళీ కాబోతుందంటే అవునని అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇప్పటికే ఇటీవలే పార్టీలో నెలకొన్న అసంతృప్తి కారణంగా గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే బాటలో తాజాగా గ్రేటర్ హైదరాబాద్లోని 23 మంది కార్పొరేటర్లు కారు దిగి హస్తంగుట్టికి చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఒక దఫా కాంగ్రెస్తో చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం సీఎంతో సమావేశమైన ఆమె పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇక మేయర్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెబుతున్నారు. కానీ సీఎంతో బీఆర్ఎస్ నేతల వరుస భేటీలు గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశానికి ప్రస్తుతం డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి గైర్హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తానంటే దానికి తాము చేసేదేం లేదన్నారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలు ఉంటాయని, అట్లానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయే వాళ్ళు వాళ్ళ కర్మ అని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే అధికారికంగా పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న కల నెరవేరలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 సార్లు హామీ ఇచ్చి మొండి చేయి చూపారు. దీంతో ఇంకా ఆ పార్టీలో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు మసకబారుతుందని భావించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో తమకేమీ విభేదాలు లేవని డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఇందులో వాస్తవం లేదని వెల్లడించారు. కానీ త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.